హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు ఉల్లి పరాటాని సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా, టేస్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీని పక్కన పెరుగు పచ్చడి ఉంటే చాలండి. ఎన్ని పరాటాలైనా తినేస్తాము. అంత టేస్ట్‌గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపులే. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1:30 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిలు వేడిగా ఉన్నది వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని చక్కగా ఇలా అరిచేతిలోకి తీసుకుంటే ఇలా గట్టిగా రావాలి పిండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. కొంచెం సాఫ్ట్‌గా రావాలి. చూడండి ఇలా వస్తే పెర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక పావుగంట పక్కనుంచండి. ఈలోగా ఉల్లి మిక్స్ రెడీ చేసుకుందాం. ఒక 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్కని దంచి వేసుకోండి. అలాగే కొంచెం వాము, ఒక పావు టీ స్పూన్ కారం, అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడరు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడరు, దీంతో పాటు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేస్తే మనకు ఉల్లిలో నుంచి వాటర్ వస్తుందండి. తడిగా ఉండకూడదు. అందుకని పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకొని చక్కగా ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి. మీ దగ్గర పుట్నాల పప్పు లేకపోతే శనగపిండైనా వేసుకోవచ్చు. చక్కగా ఇలా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పిండి ఎలా ఉందో చూద్దాం. మళ్ళీ పిండి మొత్తం అంతా బాగా కలుపుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని చిన్న పూరీలా ఒత్తుకోండి. పొడిపిండి వేసుకొని మన అరచేతిలో పట్టే పూరి అంతా ఒత్తుకోండి. ఫ్రెండ్స్, టిఫిన్స్ అయితే మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. ఇన్‌స్టంట్‌గా చేసుకునేవి కూడా రీసెంట్‌గా నేను పోస్ట్ చేశాను. అయితే లింకులైతే నేను కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోను పెడతాను. మీకు వీలున్నప్పుడు ఒకసారి వాచ్ చేయండి. చూడండి ఇప్పుడు ఆ పూరీలోని ఒక 2 టీ స్పూన్స్ ఉల్లి మిక్స్‌ని వేసుకోండి. ఇలా వేసుకొని చక్కగా ఈ చివర్లంతా కూడా ఇలా క్లోజ్ చేసుకోండి. ఇలాగా చేత్తో తిప్పుకుంటూ మొత్తం అంతా క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసాక చూడండి పైన ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది కదా! ఆ పార్ట్‌ని కొంచెం ఇలా పై పార్ట్‌ని తీసేయండి. తీసేసి ఉల్లి బయటికి రాకుండా ఇలా చేత్తో ఒత్తుకొని ఇప్పుడు పరాటాని ఒత్తుకోండి. నేచురల్‌గా మా ఇంట్లో నేను ఈ పరాటా ఎలా చేసుకుంటానో అలాగే మీకు చూపిస్తున్నానండి. ఇందులో ఎటువంటి సోడాలు అవి ఇవి ఏమీ వేయలేదు. చూడండి పరాటా అయితే ఈ పాటి మందం రావాలి. ఇప్పుడు పాన్ మీద పెట్టుకొని చక్కగా మీడియం ఫ్లేమ్‌లో చేత్తో తిప్పుతూ కాల్చుకోండి. చాలామంది సోడా మిక్స్ చేస్తారండి. అందుకే పరాటా బస్మని పొంగుతుంది. అలా మంచిది కాదంటే అన్ని వంటల్లోని సోడా మిక్స్ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదండి. చక్కగా ఇలా నెయ్యి గాని, ఆయిల్ గాని వేసుకొని 2 వైపులా తిప్పుతూ ఎర్రగా కాల్చుకోండి. ఇలాగే అన్ని పరాటాలని కాల్చుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకేవైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. పెరుగు పచ్చడితో తింటే చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.